హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసేది న్యూ వెరైటీ ఆఫ్ టీ పాలు మసాలా అండి. పాలల్లో కలుపుకొని బాదం పాలు ఎలా తయారు చేస్తామో ఆ టైప్ ఆఫ్ మాలో చేసేది పాలల్లో కలిపి చేసే మసాలా తాగుతాము. ఇదిగోండి ఇలా పాలు ఉంటాయి కదా మరిగించినవి, వీటిలో 2 స్పూన్లు వేసుకొని వీటితో తయారు చేసింది కలిపేసి తాగేయచ్చు. అది చాలా బలం కూడా. ఇవి పిస్తా పప్పు అండ్ ఇవి పొట్టు లేనివి అండ్ వితౌట్ సాల్టెడ్ పిస్తా పప్పు. ఇవి జీడిపప్పు. ఇదిగోండి ఈ గిన్నె లేదు, ఖాళీ గిన్నె. ఈ గిన్నె సైజ్ అన్నీ తీసుకుంటాను ఫుల్ ఆఫ్. ఇవేమో హాఫ్, ఇవేమో బాదం పప్పు, ఇవి కూడా ఫుల్ ఆఫ్. ఇదేమో టీ మసాలా, అంటే టీలో మసాలా వేస్తాం కదా మేము, చాయ్ మసాలా అంటాము అది. అంటే దీంట్లో వేసింది ఏంటంటే లవంగాలు, దాల్చిని చెక్క, కొంచెం యాలకులు, నల్ల మిరియాలు అండ్ సొంటి, అవన్నీ మిక్సీ చేసి పౌడర్ చేసాము. ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టుకున్నాను వీడియో. అండ్ ఇది కేసర. కేసర అనేది ఏంటంటే అండ్ కేసరి అండి, నేను 50 రూపీస్ది కొనుక్కున్నాను. అంటే 100 రూపీస్ కేసరి, అంటే ఇవన్నీ వేసేటప్పటికి ఒక 100 రూపీస్ కేసరి కొనుక్కుంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వేస్తాను మిక్సీలో. అండ్ తర్వాత ఈ మసాలా ఇది వేస్తే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. జీడిపప్పు, పిస్తా పప్పు అండ్ బాదం పప్పు, ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి కంటైనర్లో పెట్టుకోవడమే, అంతే. కావాల్సినప్పుడు మనం పాలు మరిగిస్తాం కదా, దాంట్లో వేసి కొంచెం పటిక పౌడర్, నేను పంచదార వాడను, పటిక పౌడరే వాడతాను. దీంట్లోనే పటిక పౌడర్ వేసుకోవచ్చు కావాలంటే, లేదంటే విడిగా కూడా మనం పౌడర్ చేసుకొని ఉంచుకొని పాలు మరిగించేటప్పుడు 1 స్పూన్ అది, 1 స్పూన్ ఇది ఫుల్ ఆఫ్. అది కూడా నేను చూపిస్తానండి ఈ వీడియోలో. చూడండి, అంతే అండి. ఇది రెడీ అయిపోయింది ఆల్రెడీ పౌడరు. అండ్ ఈ పౌడర్ని చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నట్టే నేను మిక్సీ కొట్టాను బరకగా. మరీ పౌడర్ చేస్తే టేస్ట్ బాగోదు. ఈ ముక్కలు నోటికి నోట్లో వస్తే చాలా టేస్టీగా ఉంటాయి కదా, బాగుంటాయి. అండ్ ఇవి ఏంటంటే మనం మామూలు మిల్క్ బాయిల్ చేస్తాం కదా, అప్పుడే ఒకవేళ వేసేసాం అనుకోండి, ఈ స్పూన్ నిండా, ఇంత స్పూన్ నిండా వేసేసుకుంటాం ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్కి. ఇప్పుడు ఈ వేడిగానే ఉన్నాయి కదా, దీంట్లో 1 స్పూన్ వేస్తాం మేము అండ్ కలుపుకోవడమే, అంతే అండి. ఇవి చాలా టేస్టీగా అండ్ చాలా బలం కూడా. బాదం పప్పు, పిస్తా పప్పు అండ్ జీడిపప్పు కూడా చాలా మంచిది మనకి. కాబట్టి ఇవి ఎన్నిలా కలిపి పిల్లలకి కనుక రోజు నైట్ పూట 1 గ్లాస్ ఇస్తే చాలా మంచిది అండ్ చాలా బెనిఫిట్స్ కూడా. కాబట్టి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుగులో కొన్ని మాటలు పొరపాటుగా వస్తాయి, కాబట్టి ఏవైనా మిస్టేక్స్ ఉంటే సారీ.